నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అడ్వకేట్ నిహారిక రెడ్డి గారు ప్రస్తుతం నేషనలిస్ట్ హబ్ తో మాట్లాడుతున్నారు. ఈ రోజు మేము మాట్లాడబోతున్న అంశం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ నియంత్రణ విషయంలో తీసుకుంటున్న చర్యలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు గత కొన్ని రోజులుగా రకరకాల సందర్భాల్లో కొన్ని ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలవుతున్న నేపథ్యంలో కోవిడ్ నియంత్రణ విషయంలో ప్రభుత్వ చర్యలకు సంబంధించి అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. పదే పదే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. ఎందుకు ఈ టెస్ట్ల గురించి, జరుగుతున్న టెస్ట్ల సంఖ్యకు సంబంధించి దేశవ్యాప్తంగా జరుగుతున్న టెస్ట్ల సంఖ్యతో పోల్చితే తెలంగాణలో తక్కువ టెస్టులు ఎందుకు చేస్తున్నారన్న విషయానికి సంబంధించి ప్రైవేట్ ల్యాబొరేటరీస్ కి గతంలో తెలంగాణలో టెస్టుల్ని అప్పగించే విషయానికి సంబంధించి, ఆ తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్ ఇబ్బడిముబ్బడిగా ఫీజుల్ని వసూలు చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించి, అండ్ ఈవెన్ ఈ రోజు బెడ్స్ ఖాళీ ఉన్నాయని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఎందుకని అక్కడ వసతులు సరిగ్గా లేవు అనే అంశానికి సంబంధించి రకరకాల విషయాల్లో, ముఖ్యంగా కోవిడ్ నియంత్రణకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై తెలంగాణ హైకోర్టు పదే పదే వ్యాఖ్యానిస్తున్న నేపథ్యంలో, విమర్శిస్తున్న నేపథ్యంలో, ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ హైకోర్టులో జరుగుతున్న విచారణకు సంబంధించి ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు ఎందుకు ఇంతగా నమోదవుతున్నాయి అండ్ ప్రభుత్వ వర్షన్ ఏ విధంగా ఉంది? ప్రభుత్వం చెబుతున్నట్టు మొత్తం కోర్టుల్లో తమ వాదనను వినిపించడానికే అధికారులు మొత్తం పని చేస్తున్నారు. అధికారుల టైం మొత్తం కూడా కోర్టుల చుట్టూ తిరగడానికే సరిపోతుందన్న వాదన సమంజసమేనా? ప్రభుత్వ వర్షన్ ఏంటి, కోర్టు ఏం చెప్తోంది? ఈ రెండు అంశాల గురించి పూర్తిగా ఈ విషయానికి సంబంధించి స్టడీ చేసిన నిహారిక రెడ్డి గారు మనతో చాలా విషయాలు పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. వెల్కమ్ నిహారిక గారు. COVID-19 నమస్తే. ఈ విషయానికి సంబంధించి ప్రభుత్వం ఎప్పుడు కూడా గతంలో మనం లాక్డౌన్ విధించిన సందర్భాల్లో, లాక్డౌన్ సమయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పదే పదే ప్రెస్ మీట్లు నిర్వహించారు. ఖచ్చితంగా లాక్డౌన్ ని అమలు చేసే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారు. లాక్డౌన్ ని అమలు చేసే విషయంలో చాలా చిత్తశుద్ధి కనిపించింది. ప్రజలందరూ కూడా ప్రభుత్వం చాలా బాగా వర్క్ చేస్తుంది అని అందరూ మాట్లాడిన పరిస్థితి. సడన్ గా ఆ తర్వాత లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అన్లాక్డౌన్ 1 నుంచి కూడా పరిస్థితులు మళ్ళీ చేజారిపోతున్న దాఖలాలు కనబడుతున్నాయి. అట్లాంటి ఇండికేషన్స్ మనకు ప్రజల నుంచి వస్తున్న పరిస్థితి, హాస్పిటల్స్ నుంచి వస్తున్న పరిస్థితి, నెంబర్స్ పెరుగుతున్న విధానం, టెస్ట్ల సంఖ్య తక్కువ అవుతున్న నేపథ్యం. సో కోర్టు ఇంటర్వెన్షన్ ని మీరు ఎట్లా చూస్తారు? అండ్ కోర్టు ఇంటర్వ్యూన్ అవ్వాల్సిన పరిస్థితి తెలంగాణలో ఏర్పడింది అనుకోవచ్చా? ప్రజలు అంత పానిక్ సిచ్యువేషన్ లో ఉండడం వల్లనే కోర్టులకు అప్రోచ్ అవుతున్నారు అనుకోవచ్చా? సో ఫస్ట్ మీరు ఏం చెప్తారు ఒక అడ్వకేట్ గా? ఖచ్చితంగా కోర్ట్ ఇంటర్ఫియర్ అవ్వచ్చండి. ద రీజన్ బీయింగ్, ఇక్కడ మనం చూస్తే లాట్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్ ఫైల్ అయినాయి మే మంత్, జూన్ నుంచి చూసుకుంటే ఇక్కడ. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, కోర్టు ఫైల్ చేసిన రిట్ అంటే రిట్ ఆఫ్ మ్యాండమస్. అంటే మ్యాండమస్ అంటే ఏంటంటే డైరెక్టింగ్, మ్యాండేటరీగా మీరు చేయాల్సిన పనిని మీరు చేయడం లేదు, సో ఎందుకు చేయడం లేదు అని కోర్టు ఒక డైరెక్షన్ ఇష్యూ చేస్తుంది అనమాట. సో దానికి సమాధానం చెప్పాలి. ఇది వీళ్ళ గవర్నమెంట్ యొక్క స్కోప్ లో పడే పని అనమాట. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ టు టేక్ కేర్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూ ఇన్ ద స్టేట్. సో ప్రజల యొక్క హెల్త్ గురించి ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఈ దేశంలో స్టేట్ మీద ఉంది. సో స్టేట్ ఎప్పుడైతే ఆ రెస్పాన్సిబిలిటీ సరిగ్గా ఫుల్ఫిల్ చేయడం లేదో, అప్పుడు ఖచ్చితంగా జ్యుడిషియరీకి క్వశ్చన్ చేసే హక్కు ఉంది. సో అండర్ ఆర్టికల్ 226 అదే పవర్ కింద కోర్టు రిట్ ఆఫ్ మ్యాండమస్ ని ఫైల్ చేస్తే, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ద్వారా, మిగతా రిట్ పిటిషన్స్ ద్వారా కోర్టు అడుగుతున్నది ఏంటంటే, అగ్రీడ్ జనాలలో ఇవి క్వశ్చన్స్ ఉన్నాయి. మీరు ఏ విధముగా ట్యాకిల్ చేస్తున్నారు కోవిడ్ క్రైసిస్ ని, ఎన్ని టెస్టులు జరిపిస్తున్నారు, అసలు గవర్నమెంట్ ఎన్ని డెడికేటెడ్ హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్ని బెడ్స్ అలొకేట్ చేస్తున్నారు, ఇవంతా ఇది ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. ఈ ఇన్ఫర్మేషన్ ని ఈ దేశంలో రాజ్యాంగాన్ని పాటించే ప్రతి ఒక్క సిటిజన్ కి ఇది వాళ్ళ యొక్క రైట్. ఆర్టికల్ 19 కింద, ఆర్టికల్ 21 కింద మాకు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనేది మన రైట్ అనమాట. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎంతవరకు జనాలకి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయగలుగుతున్నారు అనేది క్వశ్చన్ చేసింది. ఎందుకంటే మీరు చూస్తే లాక్డౌన్ ప్రకటించినప్పుడు March 24 అప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్స్ స్టేట్ వైజ్ గా బులెటిన్స్ రిలీజ్ చేసేవాళ్ళు. వాళ్ళ డెడికేటెడ్ వెబ్సైట్స్ ఉండింది, బులెటిన్స్ రిలీజ్ చేసేవాళ్ళు. ఇన్ని కేసులు రిపోర్ట్ అయ్యాయి, ఇంతమంది చనిపోయారు, ఇంతమంది పాజిటివ్ అయినా, ఇంతమంది రికవర్ అయ్యారు అని ఒక బులెటిన్ రిలీజ్ చేశారు. అలా మనము లాక్డౌన్ పీరియడ్ లో చేసినప్పుడు, అన్లాక్ టైంలో
దేర్ ఆర్ మోర్ ఛాన్సెస్ దట్ ద కేసెస్ విల్ ఇంక్రీజ్. ఎందుకంటే కాంటాక్ట్ పెరుగుతుంది ఇంకా. లాక్‌డౌన్ టైమ్‌లో తక్కువ కాంటాక్ట్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా మానిటర్ చేయొచ్చు. ఇచ్చినప్పుడు అన్‌లాక్ చేసినప్పుడు యూ హావ్ మోర్ రెస్పాన్సిబిలిటీ టు రిలీజ్ ద ఇన్ఫర్మేషన్. కానీ Yes. గవర్నమెంట్ ఆ ఇన్ఫర్మేషన్‌ని రిలీజ్ చేయడం లేదు. న్యూస్ ఛానెల్స్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేస్తుంటే గవర్నమెంట్ ఇంకో రిపోర్ట్ ఇస్తుందన్నమాట. సో దాంట్లో చాలా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. జనాలలో గవర్నమెంట్ ఒక్కసారి రిలాక్స్ అయిపోయింది. కోవిడ్ అనేది సీరియస్ కాదు. జనాలు తిరగొచ్చు యథావిధంగా అనే ఒక ఇంప్రెషన్ జనాల్లోకి వచ్చేసింది. ఎందుకంటే లాక్‌డౌన్ టైమ్‌లో ప్రెస్ మీట్లు పెట్టారు. ఎంతెంత కేసులు ఉన్నాయో చెప్తూనే ఉన్నారు. అలాంటి సడెన్ గా లాక్‌డౌన్ ని రివోక్ చేసిన తర్వాత ఆ సీరియస్‌నెస్ కనపడడం లేదు. సో జనాలలో ఇంప్రెషన్ ఏమొచ్చేసింది, ఒక ఎడ్యుకేటెడ్ అయినా, అన్‌ఎడ్యుకేటెడ్ పర్సన్‌కైనా ఓహో! ఇంకేం లేదేమో, కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్ అనే కాన్సెప్టే లేదేమో, జనాలు జనరల్‌గానే తిరగొచ్చేమో, కోవిడ్ వల్ల మనకి ఇంకేం ప్రాబ్లమ్ లేదేమో అని ఒక ఒక ఇంప్రెషన్ జనాల్లో వచ్చేసింది. దట్స్ నాట్ ట్రూ. సో అలాంటప్పుడు ఖచ్చితంగా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఎలా చేస్తుంది అనేది తెలుసుకోవాల్సిన హక్కు మనలో ఉంది. అట్ ద సేమ్ టైమ్ జ్యుడిషియరీకి ఉంది. సో అందుకే జ్యుడిషియరీ అడిగిందేంటంటే, మీరు చేస్తున్నారంటున్నారు కదా! ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఈ రిపోర్ట్స్‌ని మాకివ్వండి తప్ప, వాళ్ళని ఏదో కొత్త విషయం చేయమనో, లేకపోతే మిగతా స్టేట్స్ చేయలేనిది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్‌ని చేయమని చెప్పింది పరిస్థితి కాదిది. కోర్ట్ జస్ట్ ఆస్క్ ది ఇన్ఫర్మేషన్. మీరు Okay. కేసీఆర్ గారు ఒక స్టేట్మెంట్ చెప్పారంటున్నారు. మాకు కోర్టు చుట్టూ తిరగడమే టైం సరిపోవడం లేదు. మేమేం చేస్తాం కోవిడ్ గురించంటే, కోర్టుకొచ్చి కోవిడ్ ఎలా చేస్తున్నారో ట్రయల్స్ ఏయమని చెప్పలేదు. కోర్టు హాల్ ముందర. లేకపోతే జడ్జిల ముందర ట్రయల్స్ ఏయమని చెప్పలేదు. కోర్ట్ జస్ట్ ఆస్క్డ్, మీకు ఇన్ఫర్మేషన్ ఉంది గదా! మీకిన్ని టెస్టులు చేస్తున్నామంటున్నారు. ఇంతమంది పేషెంట్లు రిపోర్ట్ అవుతున్నారంటున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటో మాకు ప్రొడ్యూస్ చేయండి. స్టేట్ చీఫ్ సెక్రటరీ గారిని పిలిపించారు. అడ్వకేట్ జనరల్ గారున్నారు. ప్రతిసారి చీఫ్ మినిస్టరో, చీఫ్ సెక్రటరీ వెళ్ళనవసరం లేదండి. అడ్వకేట్ జనరల్ గారు రిప్రజెంట్ చేస్తారు డిపార్ట్‌మెంట్ బదులు. జీపీ గారు రిప్రజెంట్ చేస్తారు. సో, ఎంటైర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ అంతా పోయి కోర్ట్‌లో కూర్చున్నట్టు ఎందుకు జనాలకి చెప్పడం? దాన్ని రిప్రజెంట్ చేసే అలా లాయర్‌లు జరుగుతుందా అసలు? అలా జరుగుతుంది. నిజంగా అట్లాంటి స్టేట్‌మెంటే వచ్చింది. చూడండి ఇప్పుడు కోర్టు ఏంటంటే చెప్పండి. ఇప్పుడు అధికారుల నుంచి మెయిన్ గా ఏంటంటే సీఎం కేసీఆర్ గారేమో మీరు కోర్టు ఏ ఇన్ఫర్మేషన్ అడిగితే ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని అధికారులను ఆదేశించారు సీఎం కేసీఆర్ గారు అనేది ఒకవైపు ఒక వార్త. దాంతో పాటు ఇంకొక స్టేట్మెంట్ ఏంటి అని అంటే అధికారులు సీఎం కేసీఆర్ కే చెబుతూ ఉన్న పరిస్థితి ఏంటంటే మేము కోర్టుల చుట్టూ తిరగడానికి ఎక్కువ టైం పోతుంది, కోవిడ్ ని కట్టడి చేసే విషయంలో మాకు టైం సరిపోవట్లేదు అనే ఒక అభిప్రాయం వ్యక్తం చేసినట్టుగా, అధికారులు వ్యక్తం చేసినట్టుగా ఇంకొక కథనం వినిపిస్తోంది. సో నిజంగా అంత పరిస్థితి ఉంటుందా? కోర్టుకి ఎక్స్‌ప్లెయిన్ చేసిన కోర్ట్ చాలా కాషియస్ ఉంటదండి. ఎప్పుడైనా గవర్నమెంట్ అఫీషియల్‌ని పిలిచి కోర్ట్‌లో ఆన్సర్ ఇవ్వమనేది చాలా రేర్ కేసెస్‌లో, అంటే రేర్ కేసెస్ అంటే ఐయామ్ నాట్ టెల్లింగ్ దట్ ఇట్స్ ఎ వెరీ రేర్ కేస్. బట్ జనరల్‌గా కోర్ట్ అవాయిడ్ చేస్తుంది. దే విల్ నాట్ కాల్ దెమ్. ఎప్పుడు పిలవాల్సొస్తుందంటే అండి, వాళ్ళని రిప్రజెంట్ చేసే అడ్వకేట్ జనరల్, జీపీలు గాని సరైన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం లేదు. లేకపోతే మాటికి కోర్ట్ వాళ్ళని అడుగుతున్నప్పటికి కూడా వాళ్ళు రెస్పాండ్ కాకపోయినప్పుడు దే విల్ ఆస్క్ దెమ్. మేము అడుగుతున్నాము. యాస్ ఎన్ ఇన్‌స్టిట్యూషన్ యూ ఆర్ ఆన్సరబుల్ టు ద కోర్ట్. సో అప్పుడు రమ్మంటుందే తప్ప కోర్ట్ పదే మీ డ్యూటీస్‌ని పక్కన పెట్టి కోర్ట్‌కొచ్చి ఆన్సర్ చేయమనే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా హైకోర్ట్ చేయదండి. ఇట్స్ జస్ట్ ఎ రూమర్. అండ్ కోర్ట్ జడ్జెస్ ఆర్ ప్రిటీ కాషియస్ వైల్ కాలింగ్ ఎనీ గవర్నమెంట్ అఫీషియల్స్ టు ది కోర్ట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఏం అడుగుతున్నారండి జడ్జెస్ గారు ఏం అడుగుతున్నారు? లేకపోతే కోర్ట్ ఏం అడుగుతుందండి? మీరు చేస్తున్న ఇన్ఫర్మేషన్ మీరు బులెటిన్ రిలీజ్ చేయాలా? ఎంతమంది రిపోర్ట్ అయ్యారు? ఎంతమందికి కోవిడ్ వచ్చిందని మీకు ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి గదా! జస్ట్ రిలీజ్ థాట్ ఇన్ అన్ అథెంటికేటెడ్ ఫార్మ్. ఆ డాక్యుమెంట్స్ కోర్ట్‌కి సబ్మిట్ చేయమంటుంది. దాంట్లో కష్టమేమొచ్చింది? లేకపోతే డిపార్ట్‌మెంట్స్ పనులాపేసుకొని వచ్చి కోర్ట్‌కి అపియర్ అవ్వాల్సిన అవసరమే లేదే. లేకపోతే కోర్ట్ ముందొచ్చి మేము ఇలా టెస్టులు చేస్తున్నామని చూపిమనలేదే కోర్టు. మీరు ఏం చేస్తున్నారు? ఎలా చేస్తున్నారు? ఓకే. మీరు ఒక చిన్న క్వెషన్ అండి. తెలంగాణ స్టేట్‌లో కోవిడ్ డెడికేటెడ్ హాస్పిటల్ ఏంటి అంటే ఓన్లీ గుర్తొచ్చేది గాంధీ. గాంధీ కాకుండా గాంధీ హాస్పిటల్ కాకుండా ఇంకే హాస్పిటల్ ఉందంటే జనాలకి ఇన్ఫర్మేషన్ లేదు. మన తెలంగాణ ఇంత పెద్ద స్టేట్‌లో ఎన్ని హాస్పిటల్స్ మీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ డెడికేట్ చేశారు కోవిడ్‌కని కోర్ట్ అడిగింది క్వెషన్. ఆ ఇన్ఫర్మేషన్ ప్రొడ్యూస్ చేయడం అంత కష్టమా అండి? ఒకవేళ మీరు నిజంగానే 54 హాస్పిటల్స్ ఆర్ 62 గవర్నమెంట్ హాస్పిటల్స్ హావ్ బీన్ డెడికేటెడ్ ఫర్ కోవిడ్ పర్పసెస్ అని మీరు చెప్తున్న ఇన్ఫర్మేషన్‌ని అదేంటో కొంచెం లిస్ట్ చేసి వాళ్ళ పేర్లేంటో డిక్లేర్ చేయమంది. అది ఎలా కష్టమవుతుందో నాకు అర్థం కాలేదండి. జనరల్‌గా అదో గవర్నమెంట్‌లో ఉన్న ఇన్ఫర్మేషన్‌ని
కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమంది. సో దీని వల్ల వాళ్ళ డైలీ డే టు డే యాక్టివిటీస్ ఆర్ యాక్టివిటీస్ విచ్ ఆర్ ట్రైయింగ్ టు కర్బ్ కోవిడ్ ఎఫెక్ట్ అవుతుందంటే మాత్రం దట్స్ హైలీ ఇలాజికల్ అండి. ఇట్స్ జస్ట్ ఫర్ అండ్ మీడియాకి చెప్పడానికో జనాలను మభ్యపెట్టడానికి చెప్పే ఆర్గ్యుమెంటే తప్ప ఇది వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ కాదు. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఏ రేషనల్ ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్పింది. అండ్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే టెస్టులు చేస్తున్నాం మేము అనేది తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి అయిన ఈటల రాజేందర్ గారు పదే పదే చెప్తున్నమాట. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ నిజంగా టెస్టులు తక్కువ చేయాలని చెప్పిందా అనేది కూడా ఒక ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 15 లక్షలు ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నారు వాళ్ళు. 1 మిలియన్ అబౌవ్ టెస్టులు జరిగినాయి ఆంధ్రప్రదేశ్, బట్ ఇక్కడ మాత్రం అంత పరిస్థితి లేదు. ఆల్మోస్ట్ కోర్టుకి ఇచ్చిన రిపోర్ట్ల ప్రకారం 2 లాక్ దగ్గర ఉన్న ఐ మీన్ టెస్ట్లు ఒక 10 days లో 2 లాక్ టెస్ట్ చేశారండి. అదే టైంలో తెలంగాణ స్టేట్ లో దే డి నాట్ ఈవెన్ క్రాస్ 5,000 to 6,000 టెస్ట్. ఆంధ్రప్రదేశ్ 10 రోజుల టైంలో 2 lakhs టెస్ట్ చేయగలిగినప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 5,000 to 6,000 టెస్టులు చేయలేకపోయింది. మీరు అడిగారు కదండి క్వశ్చన్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ గురించి. June 9th నుంచి కోర్టు కంటిన్యూస్ గా ఆర్డర్స్ ఇస్తుందండి. July 20th was the 4th order that court has passed. ప్రతి ఆర్డర్ లో కోర్టు ఏం చెప్తుందంటే మీరు బులెటిన్ ని రిలీజ్ చేయండి. ప్రతి బులెటిన్ అంటే న్యూస్ ఛానల్స్ లోనే కాకుండా డైలీ న్యూస్ పేపర్స్ లో కూడా చిన్న కాలం ఫ్రంట్ పేజ్ లో ఎంతమంది కోవిడ్ పేషెంట్స్ ఉన్నారు, ఎంతమంది పాజిటివ్ టెస్ట్ అయ్యారు, ఎంతమంది రికవర్ అయ్యారు, ఎంతమంది చనిపోయారు, మొర్టాలిటీ రేట్ ఎంత అని మీరు బులెటిన్ రిలీజ్ చేయండి. June 9th నుంచి July 20th వరకు చెప్తూనే ఉంది. దే డిడ్ంట్ ఫాలో ఇట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, టెస్టులు చేస్తున్నామంటే అడ్వకేట్ జనరల్ గారు వాళ్ళు వచ్చి కోర్టు ముందు సబ్మిట్ చేసింది ఏంటంటే మేము 50,000 టెస్ట్ చేస్తాము, 10 రోజుల్లో 50,000 టెస్టులు చేస్తామని చెప్పారు. అంటే రోజుకి 5,000 టెస్టులు చేయాలి వాళ్ళు. కానీ రోజుకి 1,500 టెస్టుల మీద చేయలేకున్నారు వీళ్ళు. సో అక్కడ ఐసీఎంఆర్ గైడ్ లైన్ వయలేట్ అయింది. ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే టెస్టులు పెంచండి. టెస్టులు ఎలా పెంచుతారు? మీరు ర్యాండమ్ టెస్టింగ్ చేయండి, కమ్యూనిటీ టెస్టింగ్ చేయండి. అలా టెస్టింగ్ చేస్తే తప్ప, టెస్టులు పెరిగితే తప్ప మీకు అర్థం కాదు ఎంతమంది ఎంతమంది హోమ్ క్వారంటైన్ చేయాలి, ఎంతమందిని హాస్పిటలైజ్ చేయాలి అనేది మన స్టాటిస్టిక్స్ మనకు ఉండదు. కాబట్టి ఖచ్చితంగా టెస్టులు పెంచమని చెప్పారు. దీనికోసం మొట్టమొదటి మన ఫస్ట్ టెస్టులు చేసేది ఏంటంటే బేసికలీ రియల్ టైమ్ పాలిమర్ చైన్ రియాక్షన్ టెస్ట్ అని ఒకటి ఉండేదండి. అది చాలా కాస్ట్లీ టెస్ట్. పర్ టెస్ట్ కి 4,500 రూపీస్ ఛార్జ్ అయ్యేది. అదే కాకుండా 4 గంటలు టు 5 గంటలు పట్టేది ఆ టెస్ట్ రిజల్ట్ చెప్పడానికి. సో అది ఆ టెస్ట్ చాలా కాస్ట్లీ. కాకపోతే ఆ టెస్ట్ ఎందుకు ఎఫెక్టివ్ అంటే వైరస్ యొక్క RNA ఉందా లేదా శాంపుల్లో అని చెప్పగలుగుతుంది ఫుల్ ప్రూఫ్ గా. కాకపోతే అది చాలా కాస్ట్లీ కాబట్టి అన్ని స్టేట్స్ అడాప్ట్ చేసుకోలేకపోయాయి. అందుకని దానికన్నా చీపర్ టెస్ట్లు, కొంచెం ఫాస్టర్ పేస్ లో వచ్చే టెస్ట్లు ఏంటంటే ర్యాపిడ్ బేసికలీ యాంటీజెన్ టెస్ట్ అని ఉంటుంది అనమాట. అంటే వైరస్ యాంటీజెన్స్ రిలీజ్ చేసిందా లేదా అని టెస్ట్ చేయగలుగుతుంది. అది 20 to 25 minutes లోపలే టెస్ట్ చెప్పగలుగుతుంది. అట్ ద సేమ్ టైం కాస్ట్ వచ్చి 400 రూపీస్ టు 600 రూపీస్ మధ్యలోనే ఉందన్నమాట. దీని గురించి అడిగితే కోర్టు వాళ్ళు డైరెక్టర్ గారు చెప్పడం ఏంటంటే పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు మేము తెప్పిస్తున్నామండి ఇంకా కిట్లు అని చెప్పారు. అంటే పక్క నైబరింగ్ స్టేట్స్ ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఇంక్లూడింగ్ రాజస్థాన్ వంటి స్టేట్స్ ర్యాపిడ్ బేసికలీ దిస్ యాంటీజెన్ టెస్టులు చేసేస్తుంటే మనం ఇంకా కిట్లు తెప్పిస్తూనే ఉన్నాం. సో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ క్లియర్ గా వయలేట్ అయిపోయాయి అక్కడ. సో ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం నడుచుకోవడం లేదు. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం మనం టెస్టులు పెంచాలి. కానీ వీఆర్ వన్ ఆఫ్ ద వర్స్ట్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. వీఆర్ డూయింగ్ వెరీ వెరీ లో నెంబర్ ఆఫ్ టెస్టింగ్స్ పర్ డే. చాలా తక్కువ చేస్తున్నాం. ర్యాండమ్ టెస్టింగ్ తక్కువ చేస్తున్నాం. అంటే ఐసీఎంఆర్ కి సంబంధించి లైక్ మీరు చెప్పింది కరెక్టే. అందులో తెలంగాణ చేసిన మొత్తం టెస్టు యాజ్ ఆఫ్ 21st July నిన్నటికి 2,93,077 టెస్టులు చేయడం జరిగింది తెలంగాణ. వెరాజ్ ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ 21st July కి ఇచ్చిన నెంబర్ ప్రకారం 13,86,274 టెస్టులు అయినాయి. తెలంగాణ కేటీకి చాలా డిఫరెన్స్ ఉంది. 10 lakhs డిఫరెన్స్ ఉంది. 10 lakhs అబౌట్ 10 lakhs టెస్ట్ డిఫరెన్స్ ఉంది. అయితే ఈటల రాజేందర్ గారు చెప్పిన మాట ఏంటంటే ఐసీఎంఆర్ చెప్పిన ప్రకారం సింటమ్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకే టెస్ట్ చేయాలని చెప్పారు. సో సింటమ్స్ ఉన్న వాళ్ళకే చేస్తున్నాం కదా. దిస్ ఇస్ క్వశ్చన్. మిగతా రాష్ట్రాలన్నీ కూడా సింటమ్స్ అంటే ట్రాక్ చేసి మిగతా వాళ్ళకు టెస్టులు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో ట్రాకింగ్ ఇక్కడ జరగట్లేదా? సో దీని గురించి మీరేం చెప్తారు?
ఫస్ట్ థింగ్ అండి, మీ హెల్త్ మినిస్టర్ గారు చెప్పినట్టు టెస్ట్ సిమ్టమ్స్ కనపడితేనే చేయమని చెప్పలేదండి. ఏసిమ్టమాటిక్ పర్సన్స్ ఆర్ ఆల్సో దేర్. ఏసిమ్టమాటిక్ పర్సన్స్ లో కూడా మీరు ఇప్పుడు నేను ఒక 2 టెస్ట్‌ల పేరు చెప్పాను చూడండి. ఒకటేమో ర్యాపిడ్ టెస్ట్ ఒకటి, ఇంకొకటేమో పాలిమర్ చైన్ రియాక్షన్ టెస్ట్ అనేది. వాళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ మీరు ర్యాపిడ్ టెస్ట్ చేయండి. దాంట్లో నెగెటివ్ అని వస్తే అప్పుడు మీరు నెక్స్ట్ స్టేజ్ దట్ ఇస్ పీసీఆర్, దట్ ఇస్ పాలిమర్ చైన్ రియాక్షన్ టెస్ట్ చేయమనండి. అది ఒక కేసు. లేదా ఫస్ట్ మీకు ర్యాపిడ్ టెస్ట్ లోనే పాజిటివ్ అని వచ్చేసింది అనుకో, దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ గోయింగ్ టు ది నెక్స్ట్ టెస్ట్. ఇది వాళ్ళు చెప్పింది. సెకండ్ ఏం చెప్పారంటే ఏసిమ్టమాటిక్ పర్సన్స్ ఉంటారు, సిమ్టమ్సే కనపడవు వాళ్ళకి, కాకపోతే వాళ్ళ లోపల వైరస్ ఖచ్చితంగా కొంతమందికి వైరస్ ఉంది, బట్ దే ఆర్ ఏసిమ్టమాటిక్, వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్స్ కనపడలేదు. అలాంటి వాళ్ళకి ఏం చేయమన్నారంటే వాళ్ళనే కాదు, వాళ్ళని కాంటాక్ట్ చేస్తున్న వాళ్ళందరినీ, ఇంక్లూడింగ్ సే ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్స్, నర్సెస్ ఎవరైతే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యారో వాళ్ళని కూడా టెస్ట్ చేయమని చెప్పి ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ లో ఉంది. సో అది కూడా మనం చేయడం లేదండి. మనం ఏం చేస్తున్నామంటే సిమ్టమాటిక్ వాళ్ళని ఒక్కటే టెస్ట్ చేసేస్తున్నాము. ఈ ఏసిమ్టమాటిక్ వాళ్ళని, వాళ్ళు కాంటాక్ట్ అయిన వాళ్ళని టెస్ట్ చేయడం లేదు, కమ్యూనిటీ టెస్టింగ్ జరగడం లేదు, ర్యాండమ్ టెస్టింగ్ కూడా జరగడం లేదు. సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటంటే బేసికలీ పాలసీస్ ఒకటి రిలీజ్ చేయమన్నారండి. ఏంటి ఆ పాలసీస్ అంటే, మీరు ఒక కోవిడ్ పేషెంట్ అగ్రీడ్ అండి, మనకి కెపాసిటీ లేదు, నాట్ అగ్రీ, మనం అందరం ఒప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి అడ్మిట్ అయ్యి అక్కడ మన ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. అండ్ అట్ ద సేమ్ టైం చాలా వరకు హోమ్ క్వారంటైన్ తోనే రికవర్ అయిన మనుషులు కూడా ఉన్నారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి? సే ఫర్ ఎగ్జాంపుల్ మన నైబరింగ్ స్టేట్స్ ఏం చేస్తున్నాయి, ఒక కోవిడ్ పేషెంట్ ఒక ఏరియాలో డిటెక్ట్ అయినాడని తెలిసి ఇన్ఫర్మేషన్ ఉంటే ఆ 250 మీటర్స్ ని రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నారు. టూ కోవిడ్ పేషెంట్స్ ఆర్ మోర్ దెన్ దట్ ఉంటే 250 మీటర్సే కాదు 500 మీటర్స్ ని రెడ్ జోన్ గా ప్రకటించి ఇంకో 250 మీటర్స్ ని బఫర్ జోన్ లా ప్రకటిస్తున్నారు. కంటైన్మెంట్ పాలసీస్ ఏవి అని కోర్టు అడిగింది. లేదు మన దగ్గర. ఎలా మీరు రెడ్ జోన్ గా ప్రకటిస్తున్నారు? ఎంతమంది ఉన్నారు? సో ఎంతవరకు బఫర్ ఏరియా? ఇలా ఒక కంటైన్మెంట్ పాలసీ మన నైబరింగ్ స్టేట్స్ రిలీజ్ చేశాయి. మీరు ఏం రిలీజ్ చేశారో చూపించండి అండి. లేదండి. ఇంతవరకు జూలై 20th కోర్టు ఆర్డర్ పాస్ చేసినప్పుడు దే డి నాట్ హ్యావ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ కంటైన్మెంట్ పాలసీ. 28th వేశారు కేసు. 28th కన్నా కనీసం మీరు కంటైన్మెంట్ పాలసీ ఏంటో చెప్పండి, బులెటిన్స్ ఎలా రిలీజ్ చేస్తున్నారో చెప్పండి, టెస్టులు ఎలా చేస్తున్నారో చెప్పండి, కిట్లు ఏమయ్యో చెప్పండి. దీనికి ఏది ఆన్సర్స్ లేకుండా 28th వేశారండి కేసు. సో హౌ దే ఆర్ సేయింగ్ దట్ దే ఆర్ ఫాలోయింగ్ ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ టు ద ఫుల్లెస్ట్ ఎక్స్టెంట్ అంటే అది ఫాలో కావడం లేదని ఈ పరిస్థితి, ఐ మీన్ వి ఆర్ ఫేసింగ్ దిస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కన్వీనియంట్ గా కోర్టుకు చెప్పింది ఏంటంటే లాక్డౌన్ అప్పుడు బాగానే ఉండింది కేసులు, లాక్డౌన్ తీసేశాక కేసులు పెరిగిపోతున్నాయి, అది మా తప్ప ఎలా అంటారు. అప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే అది చెప్పకండి, మీరు టెస్టులు పెంచాలి. లాక్డౌన్, పర్పెచువల్ లాక్డౌన్ అంటే ఎకానమీకి బిగ్ బ్లో అయిపోతుంది, అది చాలా కష్టం. సో మీరు నైబరింగ్ స్టేట్స్ ఏం చేస్తున్నాయి అదన్నా చేయండి. కర్ణాటక టెంపరీ లాక్డౌన్ వేసింది, ఓకే, మీకు అది ఫీజబుల్ కాలేదు. ఆంధ్రప్రదేశ్ టెస్టులు పెంచింది, కమ్యూనిటీ గైడ్ లైన్స్ తీసుకొచ్చారు, కంటైన్మెంట్ గైడ్ లైన్స్ తీసుకొచ్చారు. సో అలాంటివన్నా చేయండి, బులెటిన్ రిలీజ్ చేయండి. ఇంకొక చూడండి, ఆంధ్రప్రదేశ్ లో టెస్టుల కోసం డెడికేటెడ్ అంబులెన్సెస్ అండ్ మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ తీసుకొచ్చారు. there is no such kind of provision in తెలంగాణ. మన కన్వీనియంట్ గా మేము ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ఫాలో అయిపోతున్నాము, టెస్టులు పెంచేస్తున్నాం అంటే నెంబర్స్ లో కనపడడం లేదు, ప్రూఫ్ లో కనపడడం లేదు. సో దే ఆర్ నాట్ ఫాలోయింగ్ అనేది మాత్రం క్లియర్ గా ఇండికేట్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్, నేను చాలా సందర్భాల్లో మీరు ఇది మాట్లాడుతూ ఉన్నారు, నేను ముఖ్యంగా హెల్త్ అనేది స్టేట్ సబ్జెక్ట్ మాత్రమే అనేది కూడా పాయింట్ ఉంది. అండ్ ఇంకోటి పాండమిక్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవుతుంది ఆ లాక్డౌన్ ప్రక్రియలో. అంటే ఇప్పుడున్న ఈ పాండమిక్ సిచ్యువేషన్ కి, ముఖ్యంగా కోవిడ్ ని ఎలా ఎదుర్కోవాలనే అంశానికి సంబంధించి కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం ఒక లెక్క, గైడ్ లైన్స్ ని మాత్రమే పాటించాలి, లేకపోతే పాటించకపోతే కుదరదు అనే పరిస్థితి ఉంటుందా? ఇంకా కొంచెం చొరవతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్లకు తోచిన విధంగా లేదా వాళ్లకు వయబుల్ గా అనిపించిన డిసిషన్స్ తీసుకోవచ్చా ఆయా రాష్ట్రాలకు సంబంధించి? సో సెంట్రల్ అండ్ స్టేట్ సబ్జెక్ట్స్ లో ఇద్దరి పాత్ర విషయంలో ఇట్లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ ఎట్లా ఎదుర్కోవాలి సార్ చెప్తారా? కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు చెప్పినట్టు హెల్త్ ఇస్ ఎ స్టేట్ సబ్జెక్ట్ ప్యూర్లీ. సో సో ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యే ఫస్ట్ అథారిటీ స్టేట్ అవుతుంది. సెకండ్, నేషనల్ సెంటర్ కి
స్టేట్ హెల్త్ అనేది సెంటర్ సబ్జెక్ట్ కాదు. బట్ అట్ ద సేమ్ టైం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని ఉంది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ లో బయాలజికల్ డిజాస్టర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద సెంట్రల్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ని, రెగ్యులేషన్స్ ని రిలీజ్ చేయొచ్చు. సో దాని కిందనే సెంట్రల్ గవర్నమెంట్ లాక్డౌన్ ప్రకటించింది. కానీ స్టేట్ గవర్నమెంట్ స్టేట్ హెల్త్ సబ్జెక్ట్ కాబట్టి ఫస్ట్ థింగ్ అండి, సెంట్రల్ గవర్నమెంట్ ఒక రెగ్యులేషన్ చెప్పింది అనుకోండి, ఆ రెగ్యులేషన్ ని పాటిస్తూ స్టేట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ వేయొచ్చు, ఇంకా స్ట్రింజెంట్ అంటే మోస్ట్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ వేయొచ్చు. కానీ సెంట్రల్ గైడ్ లైన్స్ రిలాక్స్ చేయలేవు. ఏదైనా సెంటర్ ది పాటిస్తూ మీరు ఫర్దర్ స్ట్రిక్ట్ గా ఏమైనా చేసుకోండి, కానీ సెంటర్ ని రిలాక్స్ చేసే పవర్ మీకు లేదు. ఎందుకంటే సెంటర్ ఇష్యూ చేసిన గైడ్ లైన్స్ డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద చేసింది. దట్స్ ది సుపీరియర్ అథారిటీ, రైట్? మరి స్టేట్ దేని కింద చేసింది? స్టేట్ గైడ్ లైన్స్ చేయొచ్చు బికాస్ హెల్త్ ఇస్ ఎ స్టేట్ సబ్జెక్ట్. సెకండ్, అండర్ ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 స్టేట్ హ్యాస్ ద పవర్ టు ఇష్యూ ఆర్డర్స్. కొన్ని గవర్నమెంట్ అఫీషియల్స్ కి పవర్స్ ఇవ్వచ్చు, లైక్ పోలీస్ అఫీషియల్స్ కి పవర్స్ ఇవ్వడము, సో లేకపోతే హెల్త్ అఫీషియల్స్ కి పవర్ ఇవ్వడము. సో ఇలాంటి పవర్లు ఇవ్వచ్చు. కాకపోతే ఏ గైడ్ లైన్ అయితే స్టేట్ చేస్తుందో దే షుడ్ ఆల్ ఫాలో ద గైడ్ లైన్స్ ఇష్యూడ్ బై ది సెంటర్. అంటే ఫర్దర్ స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇష్యూ చేయొచ్చు, కానీ రిలాక్స్ అయితే చేయలేదు. ఎగ్జాంపుల్, సెంట్రల్ గవర్నమెంట్ లాక్డౌన్ ని తీసేసింది, రైట్? దెర్ ఇస్ నో లాక్డౌన్ యాజ్ పర్ ద సెంట్రల్ గవర్నమెంట్. బట్ కర్ణాటక గవర్నమెంట్ ఇంపోజ్డ్ 10 days లాక్డౌన్. వై డిడ్ కర్ణాటక గవర్నమెంట్? సెంట్రల్ చెప్పింది నా పని అయిపోయింది, ఇప్పుడు స్టేట్ వైజ్ మీరు చూడండి, ఏమైనా అసిస్టెన్స్ హెల్ప్ కావాలంటే మేము చేస్తాము. కర్ణాటక గవర్నమెంట్ ఏమనుకుంది, ఓకే ర్యాపిడ్ గా పెరిగిపోతుంది కాబట్టి కంటైన్మెంట్ చేయాలని బ్రేక్స్ లో లాక్డౌన్ వేద్దామని 10 days లాక్డౌన్ వేసింది. ఇది దేని కింద వేసింది? ఇట్ హ్యాస్ పవర్ అండర్ హెల్త్ సబ్జెక్ట్ అండర్ కాన్స్టిట్యూషన్ యాజ్ వెల్ as ఎపిడమిక్స్ యాక్ట్ కింద దానికి వేసే పవర్ ఉంది కాబట్టి స్టేట్ వేసింది. సో ఇప్పుడు కూడా తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అదే విధంగా రెగ్యులేషన్స్ ని చేయొచ్చు, లాక్డౌన్ వేయొచ్చు, వేయకపోవచ్చు, టెస్టింగ్లు చేయొచ్చు. కానీ ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఇది దాని డ్యూటీ, స్టేట్ యొక్క డ్యూటీ. హెల్త్ సబ్జెక్ట్ అనేది స్టేట్ యొక్క డ్యూటీ కాబట్టి సరిగ్గా చేస్తున్నారా లేదా అని చెక్ చేసే పవర్ జ్యుడిషియరీకి ఉంది. ఆ పవర్ కింద జ్యుడిషియరీ అడిగింది అనమాట, మీ డ్యూటీ ఏంటి? మీరు సరిగ్గా జనాల యొక్క హెల్త్ ని కాపాడాలి. ఎలా కాపాడుతున్నారు, ఏ విధంగా కాపాడుతున్నారు అనేది మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని మాత్రమే అడిగింది ఈ స్టేజ్ లో. వాళ్ళ ఆ ఇన్ఫర్మేషన్ కి ఇన్ని రోజులు పట్టిందండి. June 9 నుంచి July 20 వరకు దే డిడ్ నాట్ ప్రొవైడ్ ఎనీ కాంక్రీట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఎనీ ఇన్ఫర్మేషన్ which was satisfying the court's demand. కోర్టు అడిగిన దానికి ఏది సరిగ్గా సమాధానం ఇవ్వలేకపోవడంతో కోర్టు దాన్ని అర్జెంట్ చేసుకుంటా వచ్చి 28 కి వాయిదా వేశారు కేసు. ఇదొకటి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు కోర్టు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, తెలంగాణ హైదరాబాద్ ఒక కంటైన్మెంట్, హైదరాబాద్ లో కొన్ని టెస్టులు బాగానే చేస్తున్నారు, హైదరాబాద్ దాటితే టెస్టులు సరిగ్గా లేదని ఒక వాదన. ఇంకొక వాదన ఏంటంటే విత్ ఇన్ హైదరాబాద్ లో కేసులు పెరిగిపోతున్నాయి, ఎందుకంటే ట్రాఫిక్ పెరిగిపోయింది, జనాలు వర్క్ చేయడం మొదలు పెట్టేశారు. సో అందుకని ఏం చెప్పారంటే జిహెచ్ఎంసీకి చెప్పారనమాట, జిహెచ్ఎంసీ స్టేట్ వైజ్ మీరు బులెటిన్ రిలీజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీ వార్డ్ వైజ్ రిలీజ్ చేయాలి, వార్డ్ వైజ్ ఎన్ని కేసులు ఉన్నాయో రిలీజ్ చేయాలి. ఎందుకంటే జిహెచ్ఎంసీ జోన్ ని కంటైన్మెంట్ చేయడానికి, వాళ్ళ అఫీషియల్స్ ని దానికోసం కోవిడ్ కోసం చేయడానికి. జిహెచ్ఎంసీ ఇష్యూ చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, మాకు హెల్త్ అఫీషియల్స్ నుంచి అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ నుంచి మాకు ఎటువంటి కోఆపరేషన్ లేదు, వాళ్ళు మమ్మల్ని ఏమి చేయమని కూడా చెప్పడం లేదు. దానికోసం ఇదే కోర్టు కూడా ఈ స్టేట్మెంట్ ని ఆర్డర్ లో మార్క్ చేశారు కూడా. ఏమని చెప్పారంటే, దే షోడ్ ఏ న్యూస్ ఆర్టికల్. ఆ న్యూస్ ఆర్టికల్లో జిహెచ్ఎంసీ ఏం చెప్తుందంటే, మాకు కోవిడ్ కి హెల్త్ డిపార్ట్మెంట్ కి సరిగ్గా మాకు కోఆపరేషన్ లేదండి, వాళ్ళు మాకు ఏం చేయాలో సరిగ్గా చెప్పలేదు, ఇది కంటైన్మెంట్ జోనా, ఇది కంటైన్ చేయాలో మాకు చెప్పలేదు, కాబట్టి మేము మా రెగ్యులర్ జాబ్స్ మీద వెళ్ళిపోయాం. ఏంటి ఆ రెగ్యులర్ జాబ్? కలెక్టింగ్ ఆఫ్ టాక్సెస్, ట్రీస్ ని కొట్టేయాలా, వాటిని పెంచాలా, గ్రీనరీ, ఈ పనులకు వెళ్ళిపోయాము. కోవిడ్ ని పట్టించుకోవడం అంటే కోవిడ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం లేదు, బికాస్ ద హెల్త్ డిపార్ట్మెంట్ ఇస్ నాట్ కోఆపరేటింగ్ విత్ అస్ ఆర్ దేర్ ఆర్ నో డైరెక్షన్స్ కమింగ్ ఫ్రమ్ ద హెల్త్ డిపార్ట్మెంట్. ఈ విషయము కోర్టు రికార్డ్ చేసింది ఆర్డర్లు. కోర్టు కూడా ఒక పాయింట్ చెప్పిందండి, మేము జనరల్ గా న్యూస్ రిపోర్ట్స్ మీద రిలై అవ్వం, కానీ మా పరిస్థితి ఏంటంటే అడ్వకేట్ కమిషన్స్ ని పెట్టే పరిస్థితిలో లేవు, ఎందుకంటే మా అడ్వకేట్స్ ని పోయి రీసెర్చ్ చేయమంటే వాళ్ళు కోవిడ్ వస్తుందేమో అని ఒక భయంతో మేము ఆగిపోయి ఉన్నాం. సో వాట్ వీ హ్యావ్ టు రిలై ఆన్ న్యూస్ రిపోర్ట్. న్యూస్ రిపోర్ట్ ఒకటి చెప్తుంటే కోర్టుకు వచ్చి మీరు ఇంకోటి సబ్మిట్ చేస్తున్నారు, టాలీ అవ్వడం లేదు ఎక్కడ. సో దాన్ని ఆన్సర్ చేయమనే కోర్టు అడిగింది, బట్ స్టిల్ ద గవర్నమెంట్ ఫెయిల్ టు డూ దట్. సో దీస్ థింగ్స్ క్లియర్లీ ఇండికేట్ దట్ ఈవెన్ దో ఇట్స్ ఎ స్టేట్ సబ్జెక్ట్,
even though it's their duty to perform on all these acts, they're not performing up to their, they're not performing to their fullest extent అనేది తెలుస్తుంది. రైట్ నిహారిక గారు, మీరు ఇందాక చెప్పిన దాంట్లో న్యూస్ పేపర్స్ ఆర్టికల్స్ ని కూడా మేము ఈ రిపోర్ట్స్ ని మేము బేస్ చేసుకోవాల్సి వస్తుందని హైకోర్టు మెన్షన్ చేసిందని మీరు అంటున్నారు. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు లైక్ పాండమిక్ యాక్ట్ కి సంబంధించి మనం గతంలో మనం చూసాం, ఈ విపత్తులకు సంబంధించి ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు ఫాల్స్ న్యూస్ ని స్ప్రెడ్ చేయకుండా ఉండడం కోసం అని చెప్పి ప్రభుత్వాలు కొన్ని నిబంధనల్ని జారీ చేస్తూ ఉంటాయి. కోవిడ్ విషయంలో కూడా అది జరిగింది. మనం లాక్డౌన్ పీరియడ్ లో డైరెక్ట్ గా సీఎం కేసీఆర్ గారే పదే పదే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎవరైనా సరే తప్పుడు వార్తలు రాశారంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని, ఆ విధంగా కొంతమంది పైన చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఇచ్చిన దానికి కాకుండా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ని ప్రజల్లోకి తీసుకువెళ్తే కనుక వాళ్ళ పైన చర్యలు తీసుకోవడం ఎంత అవసరమో, ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే ఈ చట్టానికి ఎటువంటి సంబంధం ఉండదా? దిస్ ఇస్ మై క్వశ్చన్. మంచి క్వశ్చన్ అండి. కోర్టు కూడా ఇప్పుడు కూడా మనం చూస్తాం, కోర్టు కూడా ఇన్నిసార్లు ఛాన్స్ ఎందుకు ఇచ్చిందంటే వాళ్ళు ఏదో ఒక రీజన్ కోసం, అంటే యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా ఇవ్వాలి. రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇస్ కన్సిడర్డ్ టు బి ఎ పార్ట్ ఆఫ్ అ ఫండమెంటల్ రైట్. సో కోర్టు ఖచ్చితంగా అడుగుతుంది, మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, జనాలకు కావాలి ఇన్ఫర్మేషన్. కానీ బేసికల్ గా గవర్నమెంట్ ఫెయిల్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వడం లేదు. సో ఇలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఏం చేయాలి? ఈజ్ గవర్నమెంట్ ఆన్సరబుల్ ఆర్ కెన్ వి టేక్ ఎనీ యాక్షన్ అగేన్స్ట్ ద గవర్నమెంట్ అనే క్వశ్చన్ మీరు కరెక్ట్ గా అడిగారు. ఎపిడమిక్స్ యాక్ట్ అవసరం లేదండి, కాన్స్టిట్యూషన్ క్లియర్ గా చెప్తుంది. ఏమని చెప్తుంది? కోర్టు అడిగినప్పుడు మీరు సమాధానం చెప్పకుండా కోర్టు ఆర్డర్స్ ని విల్ఫుల్ గా డిస్ఒబే చేస్తే అలాంటి సమయంలో కోర్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ని ఇష్యూ చేస్తుంది. ఫస్ట్ థింగ్, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ లో దే కెన్ ఈవెన్ అరెస్ట్ ద గవర్నమెంట్ అఫీషియల్స్ ఆల్సో ఫర్ ఇఫ్ ఇట్ ఇస్ ఎ క్రిమినల్ కంటెంప్ట్. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, అయినా కూడా గవర్నమెంట్ పట్టించుకోలేదు, గవర్నమెంట్ కోర్టు చెప్పే ఆదేశాలు పట్టించుకోనప్పుడు సెంట్రల్ ఫండ్స్ ని ఆపేయమని హైకోర్టు రికమెండ్ చేయొచ్చు. థర్డ్ థింగ్, గవర్నర్ కి సెంటర్ కూడా చెప్పొచ్చు, ద స్టేట్ ఇస్ నాట్ వర్కింగ్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్. If the state is not working as per the constitution, what power the center has? Immediately impose the president rule. The minute state is not working as per the constitution, what do you mean by as per the constitution? You have to respect the judiciary. High court చెప్పిన ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్ చెప్పిన మాటలు కోర్టు ఖచ్చితంగా గవర్నమెంట్ వినాలి. సో అలా వినప్పుడు, కోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ ఫాలో కానప్పుడు, కాన్స్టిట్యూషన్ ని వైలేట్ చేస్తున్నప్పుడు, ఇట్ ఇండికేట్స్ దట్ ద స్టేట్ ఇస్ నాట్ వర్కింగ్ యాజ్ పర్ ది కాన్స్టిట్యూషన్. సెంటర్ ఇన్వాల్వ్ అయిపోతుంది. ద మినిట్ ద స్టేట్ ఇస్ నాట్ వర్కింగ్ యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్, ఇట్ ఇస్ ద డ్యూటీ ఆఫ్ ద సెంటర్. ఏంటి ఆ డ్యూటీ? ప్రతి ఒక్క స్టేట్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకోవాలి, అలా నడుచుకునేటట్టు చూడాలనేది సెంటర్ యొక్క డ్యూటీ. ఏదైతే స్టేట్ చేయలేదో ఇమ్మీడియట్ గా ప్రెసిడెంట్ రూల్ వేసేయచ్చు. దిస్ ఇస్ ద ఆప్షన్. దేర్ ఆర్ వేరియస్ ఆప్షన్స్ అండి. ఫండ్స్ ఆపేయచ్చు, కంటెంప్ట్ వేయచ్చు, ఈవెన్ ఎక్స్ట్రీమ్ ప్రెసిడెంట్ రూల్ కూడా వేయచ్చు అనమాట. సో స్టేట్ అనేది ఇట్స్ నాట్ ఎ సుప్రీం, వాళ్ళకు కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నాయి. మీది ఒక ఇన్స్టిట్యూషన్ అయితే, చీఫ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాళ్ళ ఎగ్జిక్యూటివ్ వింగ్ అయితే, యూ హ్యావ్ ఎ సిమిలర్ రెస్పాన్సిబిలిటీ టు ఆన్సర్ టు ద కోర్ట్ యాజ్ వెల్ యాజ్ టు ద పీపుల్. ద మినిట్ దే వైలేట్ దిస్ వన్, ద సెంటర్ కెన్ గెట్ ఇన్వాల్వ్డ్ ఇన్ టు ఇట్. రైట్. అండ్ లాస్ట్ చివరిగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు ఉన్నాయి కదా, ఇప్పుడు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్స్, ఈ పిల్స్ వేసే వాళ్ళ సంఖ్య కూడా ఈ మధ్యకాలంలో పెరుగుతోంది. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయని గతంలో కేసీఆర్ గారు అంతకు ముందు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఈవెన్ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ విషయంలో కావచ్చు, సెక్రటేరియట్ కి సంబంధించిన అంశంలో కావచ్చు, ఏ నిర్ణయం తీసుకున్నా సరే ఒక జీవో రిలీజ్ చేయగానే ఆ జీవోకు వ్యతిరేకంగా కోర్టులకు వెళ్తున్నారు. సో ఈ కోర్టులను దృష్టిలో ఉంచుకొని కోర్టులోకి వెళ్లిన నేపథ్యంలో అది మళ్ళీ కొన్ని రోజులు ఆగిపోతుంది. తాత్సారం చేయడం వల్ల అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయి అనే ఒక భావనని గతంలో ప్రభుత్వాలు వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అండ్ ముఖ్యంగా ప్రతిపక్షాలే ఇవన్నీ ఆపే ప్రయత్నం చేస్తున్నాయని కూడా చెప్పే ప్రయత్నాలు చాలా సందర్భాల్లో జరిగాయి. ఈవెన్ ఇప్పుడు కోవిడ్ విషయంలో కూడా ఈ పిల్స్ వేస్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతున్న సమయంలో సో ఈ విషయంలో కూడా కొంచెం ఏమైనా ఆలోచించాల్సిన అవసరం కనబడుతోందా? ఎందుకంటే టూ మెనీ ఇష్యూస్ ని రైజ్ చేయడం వల్ల, పదే పదే ఒకటే అంశాన్ని 10 మంది మాట్లాడడం వల్ల సమస్యలు పెరుగుతున్నాయి అనుకోవచ్చే. దానికి ఏమైనా పరిష్కారం ఉంటుందా కోర్టు ద్వారా? అంటే ఒక మంచికి దాని ఖచ్చితంగా ఆపోజిట్ అదర్ ఫేస్ ఆఫ్ ద కాయిన్ చెడుకొని దాన్ని మిస్యూజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎగ్జాంపుల్ 498A అనేది ఒక చాలా ఐడియల్ ప్రావిజన్, ఆడవాళ్ళని కాపాడడానికి తెచ్చింది. అట్ ద సేమ్ టైం దాన్ని మిస్యూజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇదే విధంగా పిల్ అనేది ఒక మంచి దాని కోసం తెచ్చారు. అంటే
ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్, జ్యుడిషియరీలో ఒక కామన్ మ్యాన్ అప్రోచ్ అయ్యే ఒకే ఒక ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో అది కోర్టు. కోర్టుకి అప్రోచ్ అవ్వాలంటే నువ్వెందుకొచ్చావు? నీకేం సంబంధం ఈ కేస్‌లో? లేకపోతే నీకు డబ్బున్న వ్యక్తులే పోగలుగుతారు కాబట్టి కోర్ట్‌కి. ఈ ప్రాబ్లమ్‌లన్నీ ఓవర్‌కమ్ చేయడానికి నువ్వెవరు? నీకేం సంబంధం కోర్ట్‌కి రావడానికి అనే అడగకుండా కేసుని ఎంటర్‌టైన్ చేసేదే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్. నేను పబ్లిక్ కోసం వేశా. నా సొంత ప్రయోజనాని కోసం కాదు. నా సొంత ప్రయోజనాని కోసం వేసుకున్నానంటే బాగా డబ్బున్న వ్యక్తో, లేకపోతే పవర్ ఉన్న వ్యక్తో కోర్ట్‌కెళ్ళగలుగుతాడు. ప్రతి ఒక్క మనిషి కోర్ట్‌కెళ్ళలేడు. కాకపోతే ప్రజల కోసం వెళ్ళే ఒక ప్రావిజన్ ఉండాలి అని లోకస్ స్టాండ్ అయ్యి, అంటే నీకు ఏం సంబంధం ఉంది కేస్‌తో అనే క్వెషన్ అడగకుండా కేస్‌ని ఎంటర్‌టైన్ చేసేదే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎవరెవరైతే డౌన్ ట్రోడన్ పీపుల్ ఉన్నారో ఈ దేశంలో, అంటే కోర్ట్‌కి అప్రోచ్ కాలేరు. వాళ్ళ బాధని వెల్లరించుకోలేరు. చీఫ్ మినిస్టర్‌లు వచ్చి వాళ్ళ మాట వినరు. ఎలక్షన్స్ టైమ్‌లో తప్ప ఎంపీ, ఎమ్మెల్యే వాళ్ళ మొహాలు చూడరు. అలాంటి టైమ్‌లో ఉన్న ఒకే ఒక ఇన్స్టిట్యూషన్ కోర్ట్ అన్నమాట. సో అలాంటి ఇన్స్టిట్యూషన్‌ని అప్రోచ్ అవ్వాలంటే అడ్డంకులు ఉండకూడదని రిలాక్స్ చేస్తూ ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్‌ని తీసుకొచ్చారు. అగ్రీడ్. దీన్ని ఫీజుని చాలా చాలా సబ్సిడైజ్డ్ ఫీజు. పైగా లోకస్ స్టాండ్ ఏంటని అడగదు. ఒక పబ్లిక్ ఒక మ్యాటర్ ఇన్వాల్వ్ అయిందంటే కోర్ట్ ఖచ్చితంగా తీసుకుంటుంది. కానీ దీన్ని మిస్‌యూజ్ చేస్తూ చాలా పిల్స్ పడతాయి. అలాంటప్పుడు కోర్ట్ ఏం చేస్తుంది తెలుసా అండి? వాళ్ళని ఎప్పుడైతే కోర్ట్ దానికి ఈ పిల్లు వేస్టు, కావాలని కోర్ట్ టైమ్‌ని వేస్ట్ చేయడానికో, లేకపోతే గవర్నమెంట్ టైమ్‌ని వేస్ట్ చేయడానికో వస్తున్నప్పుడు వాళ్ళ మీద కాస్ట్‌లు గూడా వేసి వాళ్ళని బేసిక్‌గా ఐ మీన్ తిట్టుంటారు గూడా. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ కోవిడ్ టైమ్‌లోనే చెప్పండి. సుప్రీం కోర్ట్‌లో ఒక పిల్ వేశారండి. సుప్రీం కోర్ట్‌లో పిల్ ఏమైనా ఏసారంటే, సోషల్ డిస్టెన్సింగ్ అని మినిస్ట్రీస్ యూజ్ చేస్తున్నారు గదా! కోవిడ్ టైమ్‌లో. ఈ సోషల్ డిస్టెన్సింగ్ అనే వర్డ్ యూజ్ చేయగూడదు. ఎందుకంటే ఇది యాంటీ మైనారిటీస్. మైనారిటీస్‌ని డిస్క్రిమినేట్ చేసినట్టుంది. సోషల్ డిస్టెన్సింగ్ బదులు ఫిజికల్ డిస్టెన్సింగ్ అనే వర్డ్ యూజ్ చేయమని గవర్నమెంట్‌కి డైరెక్షన్ ఇష్యూ చేయమని సుప్రీం కోర్ట్‌లో పిల్ ఏసాడు. సుప్రీం కోర్ట్‌ని సుప్రీం కోర్ట్ వేసిన లాయర్‌ని తిట్టి, వాళ్ళని ఫైన్ కట్టమని చెప్పి, ఇలాంటి వాటికి కాదు పిల్లులేయడానికి అని చెప్పి తిట్టి మరీ ఫైన్ కట్టించిందనమాట. సో, మనకి ఎవరంటే వాళ్ళు పిల్లులేయొచ్చు అనేది తప్పండి. దేర్ ఆర్ సర్టెన్ గైడ్‌లైన్స్ విచ్ హావ్ బీన్ ఇన్కార్పొరేటెడ్ బై విచ్ హావ్ బీన్ అడాప్టెడ్ బై ద సుప్రీం కోర్ట్ ఇట్సెల్ఫ్. ఈ పరిస్థితుల్లో ఇలాంటి టైముల్లోనే మీరు పిల్లుకి రావచ్చు. ఎవరు పడితే వాళ్ళు మీ సొంత విషయాని కోసం పిల్లేసేసి ప్రజా ప్రయోజనం కోసం పిల్లేసామని చూపిస్తే మాత్రం మాకు అర్థమవుతుంది. మిమ్మల్ని దానికోసం వి కెన్ పనిష్ యూ అండ్ వి కెన్ ఎక్స్ట్రాక్ట్ ఫీస్ ఫ్రమ్ యూ అని కూడా కోర్ట్ క్లియర్ గా చెప్పింది. సో దట్స్ నాట్ ఏ రీజన్ ఆల్ ద టైమ్. మనం కోర్టుకి సరిగ్గా ఆన్సర్ చేయగలిగితే కోర్ట్ ఈస్ నాట్ గోయింగ్ టు టేక్ అవే ద టైమ్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. అదే అని నేను చెప్పాలనుకుంటున్నాను. రైట్. చివరిగా లాస్ట్ గా తెలంగాణ గవర్నమెంట్ కి ఒక అడ్వకేట్ గా మీరు ఏం చెప్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కోవిడ్ సంబంధించి? లాస్ట్ కంక్లూడ్ చేద్దాం. ప్రపంచాన్నే కుదిపేసిన యొక్క ఇష్యూ అండ్ ఇది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు, దేశానికి సంబంధించింది. సో ఇలాంటి పరిస్థితుల్లో మేము పని చేస్తున్నాము, మమ్మల్ని అడగకూడదు అలా అని అనకుండా ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. ఇంకొక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ కోర్టే ఇక్కడ గవర్నమెంటే ఫైట్ చేసేయాలి కోవిడ్ అని ఎక్కడ చెప్పడం లేదు. కోర్టు కూడా ఆ విషయం చెప్పలేదు. లేకపోతే మొత్తం రెస్పాన్సిబిలిటీ గవర్నమెంట్‌దే. మీరే కోవిడ్‌ని ఏదో విధంగా ఫైట్ చేయమని చెప్పలే. జనాల్లో కూడా అది ఇంపార్టెంట్. జనాలు బయటికెళ్ళినప్పుడు మాస్కులు వేసుకోవాలి, శానిటైజర్‌లు వాడాలి, సోషల్ డిస్టెన్సింగ్ చేయాలి. అవన్నీ వాళ్ళు సీరియస్‌గా ఎప్పుడు తీసుకుంటారు? మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇలా ఇంతమంది చనిపోతున్నారు, ఇంతమంది హాస్పిటలైజ్ అవుతున్నారు, ఇలా ఉందని మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే అప్పుడే జనాలకు తెలుస్తుంది. అప్పుడు జనాల్ని క్వెషన్ చేయొచ్చు. నాయనా మీ డ్యూటీ ఇది, మీరు కూడా ఇలా చేయండి అనేసి. కానీ వాళ్ళ డ్యూటీ ఎప్పుడు చేస్తారు? మీ ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇస్తే చేస్తారు. మేము అడిగేదేంటి? ఇన్ఫర్మేషన్. మీరు ఎలా చేస్తున్నారని ఒక ఇన్ఫర్మేషన్ మీరు కోర్ట్‌కి ఇవ్వలేనప్పుడు, మీరేం సరిగ్గా నడిపిస్తున్నారని ఒక నమ్మకం జనాల్లో వస్తుంది. సో, ఇక్కడ యాస్ ఎన్ అడ్వకేట్ నేను కూడా గవర్నమెంటే మొత్తం చేయాలని ఎక్స్‌పెక్ట్ చేయడం లేదండి. కానీ జనాలకి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఎన్ని హాస్పిటల్స్‌ని డెడికేట్ చేశారు? ఎంత టెస్టులు జరిపిస్తున్నారు? ఎంత ప్రైజులకి జరిపిస్తున్నారు? ఎంతమంది కోవిడ్ పేషెంట్స్ రికవర్ అవుతున్నారు? చనిపోతున్నారు. ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ఒక సిటిజన్‌గా మా హక్కు. సో, ఇది చెప్పడం మీ బాధ్యత అని మాత్రమే గవర్నమెంట్‌ని అడుగుతున్నాం. వి ఆర్ నాట్ ఆస్కింగ్ సంథింగ్ టు డూ విచ్ ఈస్ ఎక్స్ట్రార్డినరీ థింగ్ ఆర్ పక్క స్టేట్‌లు చేయలేనిది మిమ్మల్ని చేయమనట్లేదు. చేసే బేసిక్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం అంతే. రైట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నిహారిక రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కోర్ట్ అండ్ తెలంగాణ ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న ఈ విచారణకు సంబంధించి మీరు చాలా విషయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్స్ లాట్. సో చూసారు కదా, కోవిడ్-19 కి సంబంధించి దీన్ని నియంత్రించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అసంతృప్తికరంగా ఉన్నాయనే విషయాన్ని పదే పదే హైకోర్టు చెప్తూ వస్తోంది. సో
దీనికి సంబంధించి అనేక మంది కోర్టును అప్రోచ్ అవుతున్న నేపథ్యంలో, ఎక్కువ బిల్స్ దాఖలవుతున్న నేపథ్యంలో ఎక్కువ కోట్ల చుట్టే తిరగడానికి సమయం పోతుంది అని అధికారులు చెప్పారు అని వస్తున్న వార్తా కథనాలు అవాస్తవం. అంత టైం కోర్టు తీసుకోవాలని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయదనేది అడ్వకేట్ గారు చెప్తున్న మాట. అండ్ అట్ సేమ్ టైం తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు సంబంధించి అనేక సందేహాలు ఉన్నాయి. ఆ అనుమానాల్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. అంటే ప్రజలు ఒక పాండమిక్ సిచ్యువేషన్ లో, ఒక గందరగోళమైన పరిస్థితిని ఎదుర్కొంటున్న టైంలో, ఇదే సీఎం కేసీఆర్ గారు లాక్డౌన్ ఉన్న సమయంలో మనుషుల ప్రాణాల కంటే మించింది ఏమీ లేదు, దీనికోసం ఏమైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే పెడతాము, ఎంత దూరమైనా సరే దీన్ని కట్టడి చేయడానికి మేము ప్రయత్నిస్తామని అనేక సందర్భాల్లో చెప్పారు. అప్పుడు ఇదే ప్రజలు, ఇదే వ్యవస్థ కేసీఆర్ గారిని అనేక సార్లు ప్రశంసించింది. ఎందుకంటే అంత పర్ఫెక్ట్ భరోసా నింపుతున్నారు. బట్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత అదే కేసీఆర్ గారు ఈ రోజు మాట్లాడకపోవడంతో అనేక సందేహాలు, అనేక అనుమానాలు కూడా వస్తున్న నేపథ్యంలో డెఫినెట్లీ అప్పుడు ఉన్న భరోసా ఏమైంది అని కూడా ఇప్పుడు అడిగే పరిస్థితి వస్తుంది. డెఫినెట్లీ తెలంగాణ ప్రభుత్వం దీనికి రెస్పాండ్ అవ్వాలి. అట్లీస్ట్ రెస్పాండ్ అవ్వకపోయినా పర్వాలేదు, ఇప్పుడున్న సిచ్యువేషన్ ని గాడిన పెట్టడానికి ప్రయత్నాలు ఎక్కువగా చేయాలనేది అందరి విజ్ఞప్తి. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్, ఇట్స్ న్యూస్ రెవల్యూషన్.